హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే చేపల పులుసు. చూసారు కదా. సో నేను చెప్తాను ఈజీ మెథడ్లో బ్యాచిలర్స్కి ఇంకా వంట రాని వాళ్ళకైతే చాలా ఈజీ. ఫిష్ కదా, చాలా టైం పడుతుంది, అదంతా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే ఇంకా పర్ఫెక్ట్. సో దీనికోసం అయితే మనం ఒక 4 ఆనియన్స్ తీసుకోవాలి. 4 ఇట్లో 1 అనేది ఫస్ట్ అయితే పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా 3 అయితే మొత్తం కట్ చేసుకోవాలి. అందులో ఆ ఎల్లో పార్ట్ మాత్రం ఎవరు వేసుకోకండి, ఎందుకంటే దానివల్ల కొంచెం పైల్స్ వచ్చే ప్రాబ్లం ఉంటాయంట. సో ఇప్పుడు ఈ ఒక ఆనియన్ పక్కకు పెట్టమన్నా కదా, ఆనియన్ అయితే కాల్చుకొని పెట్టుకోవాలి. సో ఇది ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను. దీన్ని మాత్రం మంచిగా కాల్చుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఫ్రెష్గా మనం ఈ ఫిష్ ముక్కలు అనేది మంచిగా నీట్గా కడుక్కొని ఎలాంటి స్మెల్ రాకుండా నిమ్మకాయ రసం పిండుకొని మంచిగా కడుక్కోవాలి. చింతపండు అనేది ఒక నిమ్మకాయ అంతా నానబెట్టుకోవాలి. సో ఇందులో మనము ఆనియన్స్ కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ముందే కలిపి పక్కన పెట్టుకోవాలి. నీట్గా ఒక్కొక్క ముక్కకి మంచిగా పట్టేటట్టు ఉప్పు కారం అంతా మంచిగా పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మాత్రం నాన్ వెజ్ వాళ్ళకే, వెజ్ వాళ్ళు అవాయిడ్ చేయండి, జస్ట్ లైక్ చేసుకోండి, ఓకేనా. నాన్ వెజ్ వాళ్ళకే ఇదైతే, నాన్ వెజ్ ప్రియుల కోసం ఇది. సో మా అమ్మ ఇంకా లాస్ట్లో మర్చిపోయింది అన్నట్టు. అదేంటంటే కొంచెం పసుపు, టర్మరిక్, అది మన మెంతులు, ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం అందులోనే. సో మంచిగా ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే ముక్కలకు కలిపి పెట్టాము కాబట్టి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్నాక ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మనము ఈ ముందు కలిపి పెట్టుకున్న ముక్కలు అనేది అందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గినాక ఈ ఫిష్ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కల కర్రీకి, ఎప్పుడైనా ఫిష్ కర్రీకి మనము వేసాక గంట పెట్టి కలయబెట్టద్దు. ఓన్లీ మనం గిన్నెతోనే మంచిగా రౌండ్గా ఇలా తిప్పాలన్నట్టు. ఇప్పుడు చూపెడుతుంది మా మమ్మీ. సో ఇలా క్లాత్ పెట్టుకొని మంచిగా అలా పైకి కిందికి అనేలాగా, కింద ఆనియన్స్ అన్నీ పైకి వచ్చేలాగా అటు ఇటు మాడకుండా నీట్గా అలా అనుకోవాలి. సో లాస్ట్కి అయితే ఇదేంటంటే మనకి మంచిగా ఆయిల్ స్మెల్, అంటే ఇట్లా ఇప్పుడు నీసు వాసన రాకుండా కొంచెం నూనెలో ఫ్రై అయ్యే వరకు మంచిగా ఉంచుకొని ఆఫ్టర్ ఏం చేయాలి, ఇప్పుడు నిమ్మకాయ తీసుకున్నాం కదా, మనం చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు సూప్ని ఇందులో మంచిగా వేసి ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకొని మళ్ళీ ఇలా తిప్పాలి. గంట పెట్టి కలబెట్టద్దు, ఎందుకంటే ముందు నూనెలో వెళ్ళింది కాబట్టి ఫిష్ ముక్కలు అనేది విరిగిపోతాయి. సో మనం ఇలా మంచిగా చేసుకొని చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అసలు. ఇంకా ఉడికినాక నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ కాల్చుకున్నాం కదా, దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని దాన్ని మొత్తం మంచిగా ఉడికినాక ఇందులో వేయాలి లాస్ట్లో దింపే ముందు. అస్సలు ఈ టేస్ట్ భలే ఉంటుంది, అసలు బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు చేయకపోతే. సో ఇలా ఉడికినాక లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోండి. మా దాంట్లో లేదు ఇప్పుడు కొత్తిమీర, ఇక అక్కడికి ఎవడు వెళ్ళి తీసుకొస్తాడు అనేసి. సో కొత్తిమీర వేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో అసలు. ఫిష్ సమ్మర్లో చెరువుల దగ్గర ఫిష్ బాగా పడతారు. మా ఊర్లో అయితే ఇక డైలీ అందరికి పండుగ. మా నాన్నమ్మ అయితే ఇక పచ్చడే పెడుతుంది ఫుల్గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై